సూపర్ స్టార్ కృష్ణతో 2 చిత్రాలు నిర్మించారు నిర్మాత సహజ కవి ఎంఎస్ రెడ్డి. ఇందులో ఒకటి పౌరాణికం, మరొకటి సాంఘికం. పౌరాణిక చిత్రం ఏకలవ్య. మహాభారత సముద్రంలో ఏకలవ్యుని కథ చిన్న అలలాంటిది. అయినా ఏకలవ్యుడు అందరి మనసుల్లో ముద్ర వేసుకున్నాడంటే దానికి కారణం పట్టుదలకు, గురుభక్తికి ప్రతీకగా అతని పేరు నిలిచిపోవడమే. ఏకలవ్యుని కథతో అంతవరకు ఏ సినిమా రాలేదు. అది హీరో కృష్ణకు మాత్రమే దక్కిన అదృష్టం. అల్లూరి సీతారామరాజు చిత్రం తర్వాత కృష్ణ అంతగా కృషి చేసి నటించిన చిత్రం ఏకలవ్య. విజయారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ కృష్ణతో ఎంఎస్ రెడ్డి నిర్మించిన మరో భారీ చిత్రం పల్నాటి సింహం. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. వరుస అపజయాలు తప్ప విజయం మాట ఎరుగని ఎంఎస్ రెడ్డి నలుగురిలో గర్వంగా తలెత్తుకునేలా ఈ చిత్రం చేసింది. అందుకే 20 ఏళ్లుగా ఎదురు చూసి అలసిపోయిన నాకు ఇన్నాళ్లకు విజయం లభించింది అని పల్నాటి సింహం చిత్ర శతదినోత్సవ వేదికపై ఎంఎస్ రెడ్డి అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ 228వ చిత్రం పల్నాటి సింహం. 1984 డిసెంబర్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం, ఆ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్విన ఫలితంగా ఎడం కన్నుకు గాయం కావడంతో ఆపరేషన్ చేశారు. హైదరాబాదులోని ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ శివారెడ్డి ఈ ఆపరేషన్ నిర్వహించారు. కంటి ఆపరేషన్ జరిగిన తర్వాత కృష్ణ పాల్గొన్న తొలి షూటింగు పల్నాటి సింహం 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ చిత్ర విజయం అందించిన ఉత్సాహంతో హీరో కృష్ణతో మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఎంఎస్ రెడ్డి. కాకతీయ రాజుల గత వైభవాన్ని మరోసారి గుర్తు చేస్తూ ప్రతాపరుద్రుడి పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు ఎంఎస్ రెడ్డి. హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన గెటప్కు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ చూసి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరైతే బాగుంటుందా అని రకరకాల పేర్లు అనేసుకున్నారు. అయితే ఎందువల్ల ప్రతాపరుద్రుడి చిత్రం పట్టాలు ఎక్కలేదు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ప్రతాపరుద్రుడి పేరుతో 1990లో మరో చిత్రం ప్రారంభమైంది. అయితే ఇది చారిత్రకం కాదు, సాంఘికం. దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడు, బొట్టు కాటుక, సుజాత, బొమ్మరిల్లు వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు ఈ సినిమాకు దర్శకుడు. హైదరాబాదుకు చెందిన పారిశ్రామికవేత్త ఆర్ వెంకటేశ్వరరెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. హీరో కృష్ణ ఇమేజ్ను, డాషింగ్ నేచర్ను, డైనమిజాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి 6 నెలలు వర్క్ చేసి ప్రతాపరుద్రుడి చిత్రకథ తయారు చేశారు. సూపర్గా ఉందని వెంటనే డేట్స్ ఇచ్చారు కృష్ణ. సత్యానంద్ మాటలు రాశారు. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు రికార్డు చేశారు. హీరో కృష్ణ సరసన కథానాయికగా రాధను ఎంపిక చేశారు. కోట శ్రీనివాసరావు విలన్, ప్రభాకర రెడ్డి, గిరిబాబు, అల్లు రామలింగయ్య, త్యాగరాజులను ఇతర ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేశారు. 1990 జూలై 1న చెన్నై ఏవిఎం స్టూడియోలో ప్రతాపరుద్రుడి షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్ 20 వరకు జరిగింది. మళ్ళీ ఆగస్టులో 2వ షెడ్యూల్ జరిగింది. అంతే. ఆ తర్వాత షూటింగ్ ఆగిపోయింది. ఇంకొక 10 రోజులు వర్క్ చేస్తే చిత్రం పూర్తయ్యేది. కానీ ఆర్థిక కారణాల వల్ల అడుగు ముందుకు పడలేదు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కుదరకపోవడంతో ప్రతాపరుద్రుడి షూటింగ్ ఆగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.